డయాబెటీస్ యూజువల్గా ఒకవేళ ఎవరికన్నా మోర్ దాన్ 10 years డయాబెటీస్ ఉందంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం లేకపోవడం వింత. ఒకవేళ డయాబెటీస్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ కార్డియాక్ అరెస్ట్ కానీ హార్ట్ అటాక్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? అంటే డయాబెటీస్ యూజువల్గా ఒకవేళ ఎవరికన్నా మోర్ దాన్ 10 years డయాబెటీస్ ఉందంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం లేకపోవడం వింత. ఈవెన్ యువర్ షుగర్ ఇస్ పర్ఫెక్ట్లీ అండర్ కంట్రోల్. వీ కీప్ సీయింగ్ 10 years కన్నా ఎక్కువ డయాబెటీస్ ఉంటుంది పేషెంట్స్ కి. అండ్ వాళ్ళ షుగర్ కానీ హెచ్బిఎన్సీ లెవెల్స్ చాలా వండర్ఫుల్ గా మెయింటైన్ చేస్తారు. ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ వాకింగ్ వెళ్తారు, ఏం సిమ్టమ్స్ ఉండవు, బ్లడ్ ప్రెషర్ వెరీ వెల్ కంట్రోల్, కొలెస్ట్రాల్ వెరీ వెల్ కంట్రోల్. బట్ స్టిల్ దే హ్యావ్ హార్ట్ డిసీజ్. ప్రీ డయాబెటిక్ రేంజ్ లో కూడా ఈ షుగర్ అనేది ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు హార్ట్స్ బ్లడ్ వెసల్. అంటే వీటన్నిటికన్నా కూడా మనకి కనపడిన ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. జెనెటిక్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఒక్కొక్క డిసీజ్ ని తట్టుకుని, అంటే ఒక్కొక్క డయాబెటీస్ ని బాడీ రెస్పాండ్ అయ్యే విధం ఒకలాగా ఉంటుంది, హైపర్ టెన్షన్ కి బాడీ రెస్పాండ్ అయ్యే విధానం ఒకలాగా ఉంటుంది. అలా వాళ్ళ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ బట్టి. సో ఈ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉందంటే వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్ ఉన్నా కూడా ఇట్ ఈస్ మోర్ డేంజరస్.